విజయనగరం జిల్లా బొండపల్లి మండలం బొడసింగిపేటలోని సురేష్ స్కూల్ నిర్వాహకులు విద్యార్థులపై అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. టర్మ్ ఫీజు కట్టడంలో ఆలస్యమైన కారణంగా విద్యార్థులను ఎండలో 3 రోజులుగా నిలబెట్టారు. తల్లిదండ్రులు పుస్తకాలు, యూనిఫామ్ పేర్లపై అధిక ఫీజులు వసూలు చేస్తారని ఆరోపించారు. స్థానికులు బాధితుల కుటుంబాలను సమస్యను అధికారులు పరిశీలించాలని కోరుతున్నారు. సాయంత్రం 4 గప్పుడు వెళ్తారు. వాళ్ళు నచ్చిన ఇక్కడ నుంచి కాంప్లెక్స్ నడుచుకెళ్తారు. ఇంకేం మనం 3 రోజులు అలాగే నడుచుకుంటాం. స్కూల్లో జాయిన్ చేసాం. ఒకటి 8th క్లాస్, ఒక 6th క్లాస్. ఫీజు అమౌంట్ చూస్తే పెద్దవాడికి 8th క్లాస్ 30,000, ఐఐటి అని చెప్పేసి ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ చెప్తానని చెప్పేసి ఒప్పుకోండి చేస్తే ఏమి నేను నార్మల్కి వచ్చారు. ఇక్కడ మామూలుగా న్యూటన్ స్కూల్ చదివినప్పుడు బాగానే చదివారు. ఇక్కడికి వచ్చేసరికి నిల్ అయిపోయింది. అదే కాదు 6th క్లాస్ అబ్బాయి కూడా 1st క్లాస్ స్టూడెంట్, ఆ అబ్బాయి కూడా 0 అయిపోయాడు. పుస్తకాలు తీసుకున్నారు 13,000, 15,000 రూపాయలు పుస్తకాలు తీసుకున్నారు. ఒక పుస్తకం కూడా ఇంటికాడ అన్నీ ఉన్నాయి, ఒకటి కూడా చెప్పలేదు.